అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో కాల్వా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. కాల్వా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ఆధ్వర్యంలో రాయదుర్గం పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానంలో ముగ్గుల పోటీల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, యువతులు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొని వినూత్న రీతిలో తెలుగు సాంప్రదాయ ముగ్గులను వేసి తమ ప్రతిభను చాటుకున్నారు. ముగ్గుల పోటీని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు కుటుంబ సమేతంగా వీక్షించి పోటీదారులను ప్రోత్సహించారు. పోటీలో విజయం సాధించిన వారిలో ప్రథమ బహుమతి విజేతకు 20,000 రూపాయలు, ద్వితీయ బహుమతి విజేతకు 15,000 రూపాయలు, తృతీయ బహుమతి విజేతకు 10,000 రూపాయల నగదును బహుమతులు అందజేశారు. అలాగే ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ కూడా ప్రోత్సాహక బహుమతులు కూడా అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంగా పలు క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. పట్టణంలోని మహిళా సోదరీమణులు ఇలాంటి పోటీల్లో చురుకుగా పాల్గొనాలన్నదే తన ఆకాంక్ష అని అన్నారు. గతంలో సంక్రాంతి సంబరాల పేరుతో అనేక క్రీడా కార్యక్రమాలు, జానపద కళా ప్రదర్శనలు, తోలుబొమ్మలాటలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించామని గుర్తు చేశారు. అలాగే శ్రీనివాస కళ్యాణం వంటి పవిత్ర భక్తి కార్యక్రమాలను కూడా విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని సంక్రాంతి సంబరాలు వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. తక్కువ సమయంలో ఈ కార్యక్రమం నిర్వహించిన ఎక్కువ మంది భాగస్వాములు కావడం చాలా ఆనందదాయకం. ఐసిడిఎస్, మెప్మా వీళ్ళందరి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించాం. వచ్చే సంవత్సరాల్లో మరింత విస్తృతంగా వీటిని నిర్వహిస్తాం. ఎందుకంటే ఎంత ఎక్కువ మంది పాల్గొంటే అంత ఎక్కువ ఆనందం వేస్తుంది. రాయదుర్గం పట్టణంలోని మహిళా సోదరీమణులందరూ కూడా ఈ సంతోషంలో పాలు పంచుకోవాలనేదే మా తపన, తాపత్రయం. కాబట్టి గతంలో సంక్రాంతి సంబరాల పేరుతో అనేక వినూత్నమైన కార్యక్రమాలు నిర్వహించాం. జానపద కళారూపాల ప్రదర్శన అయితేనేమి, అట్లాగే శతావధానం, భువన విజయం, తోలుబొమ్మలాట, ఇట్లాంటి అనేక కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించాం. శ్రీనివాస కళ్యాణం లాంటి పవిత్రమైన కార్యక్రమాలు, భక్తి కార్యక్రమాలు చేశాం. ఈ సంవత్సరం ప్రారంభం చేశాం.